ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 18. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్. ప్రియ సహోదరి సహోదరుడా, పాపంతో నిండి ఉన్న ఈ సృష్టిని, ఇందులో ఉన్న ప్రతి మనుష్యుణ్ణి యేసయ్య తనతో సమాధానపరుచుకుంటున్నాడు. తన విమోచన ప్రణాళికలో సంఘం చాలా ప్రాముఖ్యమైనది. సంఘానికి దేవుడు అతి ప్రాముఖ్యమైన పనిని అప్పగించాడు. అదే సువార్త ప్రకటించడం. సంఘం లోకంలోకి వెళ్ళి దేవుని విమోచన ప్రణాళికను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, నిత్య జీవాన్ని ప్రకటించాలి. అప్పుడు మనుష్యులు సృష్టికర్త అయిన యేసయ్యతో సమాధానపరచబడతారు. తండ్రి తన విమోచన ప్రణాళికను తన కుమారుని ద్వారాను, తన కుమారుని శరీరమును సంఘము ద్వారాను నెరవేరుస్తున్నాడు. కాబట్టి సంఘము శరీరమైతే ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు. సో మై డియర్ ఫ్రెండ్, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద బాడీ. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను యేసయ్య రక్తంతో కడగబడ్డ ప్రతి ఒక్కరును సంఘములో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన నీవు దేవుని ప్రణాళికలో నీ బాధ్యత ఏముందో అని ఆలోచించాలి. సంఘంలో చేర్చబడ్డ నీవు దేవుని జీవవాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అప్పుడు సంఘము కూడా పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రపరచబడుతుంది, భద్రపరచబడుతుంది, దేవుని రాకడలో ఎత్తబడే సంఘముగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ప్రతి ఒక్కరూ దేవుని రాకడలోను దేవుని ప్రణాళికలోనూ ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవే మాకు శిరస్సై ఉన్నావు. నీ మాటకు లోబడుటకు, శిరస్సును హత్తుకొనుటకు మాకు సహాయంను దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించుమని, నీ రాకడకు సిద్ధపరచుమని పూజార్హుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.